వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీ కిషన్ పై సొంత పార్టీ కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. 14 మంది కౌన్సిలర్లు ఒకవైపు, చైర్పర్సన్ తో పాటు మరో ముగ్గురు మరోవైపుగా చీలిపోయారు. మరోవైపు కాంగ్రెస్ కి చెందిన 6 కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి దూరంగా ఉన్నారు. అయితే 14 మంది కౌన్సిలర్లకి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీ కిషన్ పై సొంత పార్టీ కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. 14 మంది కౌన్సిలర్లు ఒకవైపు, చైర్పర్సన్ తో పాటు మరో ముగ్గురు మరోవైపుగా చీలిపోయారు. మరోవైపు కాంగ్రెస్ కి చెందిన 6 కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి దూరంగా ఉన్నారు. అయితే 14 మంది కౌన్సిలర్లకి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి. గాయత్రి, వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్లో రసవత్తర రాజకీయాలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీ కిషన్ పై అవిశ్వాస తీర్మానానికి సొంత పార్టీ కౌన్సిలర్లే తిరుగుబాటు ఎగరవేసిందని చెప్పుకోవాలి. ఇప్పటికే 2 వర్గాలుగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు చీలిపోయినటువంటి పరిస్థితి. 14 మంది కౌన్సిలర్లు ఒకవైపు, చైర్పర్సన్ తో పాటు మరో ముగ్గురు ఒకవైపుగా రాజకీయాలు కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి 6 కౌన్సిలర్లు దూరంగా ఉన్నప్పటికీ ఓన్లీ కేవలం బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఆ కౌన్సిలర్లు సొంత పార్టీ నేతలపై అవిశ్వాస తీర్మానం పరిస్థితి అయితే కనబడుతున్నాయి. ఇటు నర్సంపేట నియోజకవర్గ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కౌన్సిలర్లకు సర్ది చెప్పే ప్రయత్నం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఈ నెల 2న చైర్పర్సన్ గుంటి రజనీపై 14 మంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ అవిశ్వాస తీర్మానాన్ని వరంగల్ కలెక్టరేట్ ఇచ్చారు. ఈ నెల 30న చైర్పర్సన్ అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహించిన ఈ నేపథ్యంలో సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎట్లా అయినా అవిశ్వాస వెళ్లాలంటూ కూడా కౌన్సిలర్లు క్యాంపు రాజకీయాలకు కూడా తెరలేపినటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికే 14 మంది కౌన్సిలర్లు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కలిసి ఎవరు కావాలో తెలుసుకోవాలి, మీరు నిర్ణయం చెప్పాలి, వారు ఆ టీం కావాలా, మా టీం కావాలంటూ కూడా ఇప్పటికే ఎమ్మెల్యేతో మాట్లాడి తెలిసింది. ఒకవేళ కనుక ఆ అవిశ్వాసం వీగితే మూకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు 14 మంది కౌన్సిలర్లు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఎలాగైనా అవిశ్వాసం నెగ్గాలని వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో ఒక వర్గం అయితే ప్రయత్నిస్తుంది. చైర్పర్సన్ వర్గీయులు మాత్రం పదవిని కాపాడుకోవడానికి చాలా సీరియస్ గా ఎవరికి వారు పై ఎత్తులు వేస్తూ రాజకీయాలను ఈటెక్కించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే నర్సంపేట మున్సిపాలిటీలో క్యాంప్ రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ తిరుపతి.